హై ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ వచ్చేసి ఆడియో నవల మునివర్. మునివర్ అనే వ్యక్తి ఉంటాడు. మునివర్ ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే తన తాతలు ముత్తాతలు రాజుల కాలం నాటి బ్రిటిష్ దొరలని చంపిన చరిత్ర ఉన్నవాళ్ళు. మునివర్ తన ఆస్తులన్నా తన తెలివి తక్కువతనం వల్ల పోగొట్టుకుంటాడు. తెలివి తక్కువతనం అంటే ఎవరితోటి ఎలా శాసించాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా అధిగమించాలి, ఎవరిని ఎలా భయపెట్టాలి అనే దాని గురించి మునివర్కి ఆ ఒక విధానాన్ని దేవుడు అతనికి ఇవ్వలేదు. దానితోటి అందరి చేతుల్లో మునివర్ మోసపోవడం, చివరికి తన భాగస్వామిగా భార్య కూడా తనను నమ్మి పెళ్లి చేసుకొని ఆస్తంతా కాజేయడం. ఇటు మిత్రుడు నమ్మినవాడని తనకు మేనేజర్ పోస్ట్ ఇస్తే అతను కూడా ఆస్తిలో వాటా వస్తుందని మునివర్ని చంపడం జరగడానికి స్కెచ్ చేస్తాడు. మునివర్ అక్కడి నుంచి ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు తనకి తెలిసిపోతాయి. ప్రాణం మీదకి వచ్చే వరకు ఈ డబ్బు దేనికి పనికిరాదనుకొని ఆ డబ్బంతా వాళ్ళకు ఎవరికి వాళ్ళకు రాసి పడేసి వెళ్ళిపోతాడు. భయపడి వెళ్తున్నానని కాదు, భయపెట్టి వెళ్తున్నాను కానీ పిరికివాడిగా వెళ్తున్నాను కాదని చెప్తాడు. లైఫ్ నేను ఇక్కడికే నేర్చుకొని నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకున్నాక మీలాంటి వాళ్ళ పని నాకు ఎంతో సులువవుతుందో చూపెడతా అని ఎక్కడి నుంచి మా తాత మొదలుపెట్టిండో అక్కడి నుంచే నేను మొదలుపెట్టి మీ అందరినీ పైలోకానికి పంపపోతే నా పేరు మునివరే కాదంటాడు. మునివర్ ఇలా రాసిన డాక్యుమెంటరీ అతని వాయిస్ వీడియోని వాళ్ళు ప్రొజెక్టర్లో చూస్తారు. అందరికీ భయం పుడుతుంది. కానీ వీడియో ఒక్కడితో ఏమవుతుందని అందరు ఎక్కడున్నాడో మునివర్ని వెతికిన చంపిన వారికి ఇంత రివార్డ్ అని వాళ్ళందరూ తన భార్యతో సహా ప్లాన్ వేస్తారు. మునివారి దిక్కులేక ఎవరికి దొరకకుండా శ్మశానం బ్రేవ్ యార్డ్కి వెళ్తాడు. బ్రేవ్ యార్డ్లో ఒక కపాలికుడిని కలుస్తాడు. కపాలికుడు నీకు మంత్ర విద్యలు నేర్పుతా అంటాడు. తన గోస అర్థం చేసుకొని ఎంత డబ్బైనా పర్లేదు, నీకు నీ వల్లైనా ఈ ప్రపంచాన్ని ఏలే శక్తి కావాలని మునివారు అంటాడు. మునివారికి అతను మొత్తం చెప్తాడు. ఇవి నేర్చుకోవాలంటే ఏకాగ్రత, శ్రద్ధ ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని శక్తులు మనల్ని ఎదగకుండా మన కాల గమనాన్ని తలాతోకలుగా ఆడిస్తూ ఉంటుంది. అంటే దానిని అదుపు చేయడం నా వల్ల కూడా కాలేదు, కానీ నీకు ఆ శక్తిని తెలుసుకునే దారిని మాత్రం చూపిస్తా దొరా అని ఆ కపాలికుడు అంటాడు. కపాలికుడు ఒక శక్తిని లేపి చూపెట్టినోలే మునివారికి భయం వేస్తుంది, కానీ గుండె ధైర్యం చేసుకొని ఆ శక్తితో మాట్లాడతాడు. అలా పిశాచి గృహిణి అనే ఒక పుస్తకాన్ని కపాలికుడు ఇస్తాడు. ఆ పుస్తకం తన మాయాశక్తితోటి మునివారికి ఇవ్వడం జరుగుతుంది. అది చదివి కంప్లీట్ చేసేలోపు ఇంకో పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకం కపాల గుజ్జు గురించి ఉంటుంది. పిశాచి గృహిణి, కపాల గుజ్జు ఇట్లా ఎన్నో పెద్ద క్షుద్ర మాంత్రికలు ఉన్న మంత్రగత్తుల డీటెయిల్స్ ఎలా చేరుకోవాలనే దాని గురించి దానిని డీకోడ్ చేసే బుక్ని ఈ కపాలికుడు ఇతనికి ఇస్తాడు. ఇవన్నీ నేర్చితే నెగిటివ్ శక్తి ఎక్కువ ఉన్నది కానీ దీనికి పాజిటివ్ శక్తి లేదా అని మునివర్ అడుగుతాడు. కపాలికుడు ఇవన్నిటిని అదుపు చేస్తే, నెగిటివ్ శక్తిని అదుపు చేస్తే పాజిటివిటీగా ఏదైనా నువ్వు సాధించగలవని ప్రపంచంలో ఉన్న అన్ని డిజైనర్ వర్క్స్ ఉన్నట్టు ఇంజనీరింగ్ వర్క్స్లో ఉన్న సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ గురించి, దాని యొక్క అణువు గురించి చదువుతాడు. అణువులు, ప్రతిఘర్షణ, లోహ లోపములు, తనలో లోపము, వస్తువుకి అనుకూలమైన శరీరము, అవయవస్త్రం, అస్తోపదితం అనే విద్యలు నేర్చుకుంటాడు. స్తోపన అనే ఒక స్థలాన్ని అతని కపాలానికి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు. అలా చనిపోయిన వారి పుర్రలని అన్నీ కలెక్ట్ చేసి ఎవరు ఎలా చనిపోయారు, ఎంత వీక్ పొటెన్షియల్తో చనిపోయారు, ఏ కారణాల వల్ల చనిపోయారు, ఏ ఎమోషన్ వల్ల చనిపోయారు తెలుసుకుంటాడు. అలా వాళ్ళు ఒక్కొక్క కపాలాన్ని లేపి వాళ్ళ ఆత్మలని చూస్తే కొందరు లవ్ కోసం చనిపోయారు, కొందరు చదువు కోసం చనిపోయారు, కొందరు ఈ సెక్స్ కోసం చనిపోయారు, కొందరు
విద్య దొరకక చనిపోయి వాటిని వాళ్ళ ఆత్మని ఎవరు చేరకుండా కష్టపడి కూలికి వెళ్ళి తిని తినక కరెక్ట్ పని చేస్తూ బతుకుతూ ఆ ఆత్మఘోష అనేది మునివర్కి తెలుస్తాయి. అంటే వీళ్ళందరికీ ఒక్కొక్క లోపం వల్ల, ఒక్కొక్క కారణం వల్ల, ఒక్కొక్క టైం వల్ల, పరిస్థితుల వల్ల వీళ్ళందరూ చనిపోతున్నారు. వీళ్ళందరికీ ఒక గైడెన్సర్ కావాలి. మరి నేనే ఇలా గైడెన్సర్ అవ్వచ్చు, కానీ నేను దేనికి అర్హున్నా అని మునివర్ ప్రశ్నించుకుంటాడు. అంటే ఈ ప్రపంచాన్ని చదివింది నేను తక్కువ అని తెలుసుకొని మునివర్ ఇంకా పెద్ద విషయం కపాలికుని అడుగుతాడు. కపాలికుడు ఆ తర్వాత మనం వీక్ ఎందుకు ఉంటాం దాని గురించి స్టడీ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాజెట్లని, సంబంధించిన మెటీరియల్ని, దానికి సంబంధించిన ఎనర్జీ గురించి ఒక బుక్ దొరుకుతుంది. దాని పేరునే ఎనర్జీ. ఆ ఎనర్జీ అనే పుస్తకంలో ఏ పాజిటివ్ ఎనర్జీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మైండ్ నుంచి ఒకటేసారి తొలగించడం, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడం, వదులుకోవడం, చేంజ్ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం, ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో అలా శక్తులన్నీ పెరిగిపోతాయి మునివారికి. మునివారు అన్నాడు కదా తన తాతలాగానే మళ్ళీ ఎదిగి చూపెడతాను. అలా అన్నట్టు వాళ్ళు చెప్పిన విధంగానే మునివర్ ముందుగా గంగాదేవి దగ్గరికి వెళ్తాడు. గంగాదేవి నిద్ర లేపుతాడు. గంగాదేవికి కొంత బలిదానం కావాలంటుంది. అప్పుడే మునివర్ ఎవరు కావాలో తెలుసుకొని ఎవరైనా శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడి తల కావాలంటుంది. బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసిన బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడని మునివర్ వెంటనే చిటికనేలుతో ఆ బ్రాహ్మణుడి ఎక్కడున్నాడో చూసుకుంటాడు. తర్వాత మునివర్ అన్నట్టే బ్రాహ్మణుని అమ్మవారికి నైవేద్యంగా అర్పిస్తాడు. దాంతో పంచభూతంలో జలశక్తిని ధారపోస్తుంది గంగాదేవి. అక్కడి నుంచి అగ్ని నుంచి వాయువు, వీళ్ళందరి యొక్క డీటెయిల్స్ అన్నిటినీ మునివర్ తెలుసుకుంటాడు. తర్వాత ఫైనలైజ్డ్గా స్టోరీలో ఇప్పుడు వీక్ పీపుల్గా తన ఆస్తిని అనుభవిస్తున్న తన భార్యని, తన నమ్ముకున్న మిత్రుడిని, తన వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారవేత్తలను అందరినీ వీక్ మెంటలైజేషన్ చేసి అందరినీ వాళ్ళకు బ్రెయిన్లో తట్టుకోలేని ఆలోచనలు నింపేస్తాడు. దాంతో అవి తట్టుకోలేక వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. ఈ ప్రపంచాన్ని ఎంత కష్టమైనా కష్టపడితే రాదు. లెసన్లో నేను నేర్చుకున్న ఇవి కూడా దేనికి పనికి రాలేదని మునివర్ తనకు పరమాత్మని దర్శించే మార్గం కోసం డైమెన్షన్స్ నుంచి ఆత్మని భూలోకం నుంచి సోల్ని దైవలోకానికి వెళ్ళిపోతాడు. దాంతో ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు, అవసరం లేని జీవితాలు, కర్మకు ప్రాప్తం లేని కర్మలని మునివర్ చెప్పకనే చెప్పాడని ఒక డైలాగ్ని తను మునీశ్వరుడు టెంపుల్లో తన సమాధిలో ఇవన్నీ దాచిపెడతాడు. ఎప్పుడైనా వీక్ పొటెన్షియల్ మైండ్ ఉన్న వారికి హెల్ప్ అవ్వడానికి వారి యొక్క మెడిటేషన్ పవర్ ఐలాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మునివర్ని కలుస్తారని ఇందులో రాసి పెడతాడు. ఇది ఫ్రెండ్స్ ఈ మునివర్ ఆడియో నవల. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.